డిఎస్సి రాయబోయేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా తెలంగాణలో రాబోయేటటువంటి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి మనకి ముఖ్యమైనటువంటి బిట్స్. ఇంటర్మీడియట్లో బోటనీకి సంబంధించినటువంటి ప్లాంట్ ఫిజియాలజీ అనేటటువంటి చాప్టర్ మనం ఇక్కడ థియరీ రూపంలో మనకి డైరెక్ట్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నామండి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటటువంటి ఛానల్ ఇప్పటివరకు కూడా మనకి ఎక్కడ ఫ్రీ ఛానల్ అనేది లేదు. కాబట్టి యాస్పిరెంట్స్ అందరూ కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రతిరోజు రెగ్యులర్గా మీకు థియరీ క్లాస్లో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజే ఆ చాప్టర్ సంబంధించినటువంటి ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఇవన్నీ కూడా 100% యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం వీడియో చూసే యాస్పిరెంట్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి ఆస్పిరెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. హైప్ బటన్ కూడా ఆన్ చేయండి. సో ఇక లేట్ లేకుండా ఈరోజు టాపిక్లోకి వెళదామండి. సో దీంట్లో ముఖ్యమైనటువంటి బిట్స్, నిన్న చెప్పినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి బిట్స్ని ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ ప్రశ్న రూపంలో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ బిట్, పుచ్చకాయ బరువులో ప్రధానంగా ఉండే పదార్థం ఏది? వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ వాటర్ మెలాన్ బై వెయిట్? ప్రోటీన్స్, లిపిడ్స్, నీరు, కార్బోహైడ్రేట్స్. సో దీనికి సరైన సమాధానం ఇది డైరెక్ట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్లండి. ఇవి మనం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసినటువంటి బిట్లు. సరైన సమాధానం ఆప్షన్ సి, వాటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. స్వచ్ఛమైన నీటికి అత్యధిక నీటి శాతం ఉంటుంది. దీన్ని ఎంతగా పరిగణిస్తారు? ప్యూర్ వాటర్ హ్యాజ్ ఎ మ్యాక్సిమం పాసిబుల్ వాటర్ పొటెన్షియల్ విచ్ ఈజ్ టేకెన్ యాజ్ 100, 0, 1, -1. ప్లాంట్ ఫిజియాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్సిలో జాబ్ డిసైడింగ్ చాప్టర్ ఇది. దీంట్లోంచి 2-3 బిట్లు అనేవి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు థియరీ అర్థం కాకుండా మీరు బిట్లు చేయడం అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది. కానీ థియరీ ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నేను చెప్పాము స్వచ్ఛమైనటువంటి నీటికి నీటి శాతం అనేది 0 ఉంటుందని చెప్పాము. ఆప్షన్ బి, 0. స్వచ్ఛమైన నీటికి నీటి శాతం 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. నీటి శాతాన్ని నిర్ణయించే అంశాలు ఏమిటి? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ డిటర్మైన్ వాటర్ పొటెన్షియల్? ద్రావిత శాతం మరియు పీడనము, గురుత్వాకర్షణ మరియు ఉష్ణోగ్రత, ఘన పరిమాణం మరియు సాంద్రత, కాంతి మరియు కార్బన్ డైఆక్సైడ్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సొల్యూట్ పొటెన్షియల్ అండ్ ప్రెజర్ పొటెన్షియల్. ద్రావిత శాతం మరియు పీడన శాతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విచక్షణ స్తరం లేదా వర్ణాత్మక త్వచం ద్వారా నీరు ప్రయాణించే ప్రక్రియను ఏమంటారు? ద మూమెంట్ ఆఫ్ వాటర్ త్రూ ఏ సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్. విసరణ, బాష్పోత్సేకము, ద్రవ విసరణ, అంతఃశోషణం. డిఫ్యూజన్, ట్రాన్స్పిరేషన్, ఆస్మోసిస్, ఇంబిషన్. కామెంట్ చేయండి సరైన సమాధానము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఆస్మాసిస్. విచక్షణ స్థానం ద్వారా మనకి ఆల్రెడీ మన 9th క్లాస్లో కూడా ఉందండి బిట్టిది. ఆస్మాసిస్, ద్రవాభిసరణము. క్వశ్చన్ నెంబర్ 5. గుల్మయుత మొక్కల్లో తాజా బరువులో పొడి పదార్థం సుమారుగా ఎంత శాతం ఉంటుంది? What is the typical dry weight percentage of woody plants? 50 to 60, 25 to 35, 90 to 92, 10 to 15. దీనికి సరైన సమాధానము ఆప్షన్స్ డి, 10 to 15. 10 నుంచి 15% మాత్రమే ఉంటుందండి. మిగిలిన మొత్తం కూడా నీటి బరువే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6.
ద్రావిత సెక్మ విలువ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? ఇంపార్టెంట్ బిట్ అంటే ఇది. ద్రావిత సెక్మ విలువ ఎల్లప్పుడూ కూడా ఎంత ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ధనాత్మకంగా ఉంటుంది, రుణాత్మకంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది, 1కి సమానంగా ఉంటుంది. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, నెగిటివ్. రుణాత్మకంగా ఉంటుంది అంటే నీటి సెక్మ విలువ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. స్వచ్ఛమైన నీటికి నీటి సెక్మ విలువ 0 ఉంటుంది. ద్రావిత సెక్మానికి మైనస్లో ఉంటుంది, రుణాత్మకం. ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. మొక్కజొన్న మొక్క ఒక రోజులో దాదాపు ఎన్ని లీటర్ల నీటిని పీల్చుకుంటుంది? A maize plant can absorb approximately how much water in a single day? 1, 5, 3, 10 liters. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 3 లీటర్స్. రోజుకి 3 లీటర్లు నీటిని పీల్చుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 8. నీటి సెక్మాన్ని సూచించడానికి ఉపయోగించే గ్రీక్ సంకేతం ఏది? ఇంపార్టెంట్ అండి ఇది బిట్. విచ్ గ్రీక్ సింబల్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ వాటర్ పొటెన్షియల్? డెల్టా, సై, పై, ఒమేగా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సై. ఆప్షన్ బి, సై. క్వశ్చన్ నెంబర్ 9. పీడన సెక్మం సాధారణంగా ఎలా ఉంటుంది? ప్రెజర్ పొటెన్షియల్ ఈజ్ యూజువల్లీ. పీడన సెక్మం అనేది ఎలా ఉంటుంది? 0, 0, ఎప్పుడు రుణాత్మకం, ఆల్వేజ్ నెగిటివ్, ధనాత్మక, పాజిటివ్, వేరియబుల్ బేస్డ్ ఆన్ లైట్, కాంతి పైన ఆధారపడుతుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, పాజిటివ్, ధనాత్మకంగా ఉంటుందండి. సో ఇప్పుడు మనకి పొటాటో ఆస్మోసిస్ ఎక్స్పెరిమెంట్లో మనకి కింద ఉన్న బేకర్లో ఉన్న నీరు కోడిగుడ్డు పొర ద్వారా పైన ఉన్నటువంటి గ్లాసు ఫన్నెల్లోకి వస్తూ ఉంటుంది. మన అట్లా రాకుండా పైనుంచి మనం ఒక ఇంజెక్షన్ సెక్షన్ తోటి గట్టిగా ప్రెజర్ని అప్లై చేస్తున్నాం అక్కడ పిక్చర్లో. సో అదేంటి అంటే అది పీడన సెక్మ. పీడన సెక్మ వల్ల ఏమవుతుందంటే నీరు లోపలికి రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. నీటి సెక్మము, ద్రావిత సెక్మము మరియు పీడన సెక్మముల మధ్య గల సంబంధాన్ని తెలిపే సమీకరణం ఏంటి? ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. అన్ని చదవలేను నేను ఇప్పుడు. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, W ఈజ్ ఈక్వల్ టు S ప్లస్ P. అంటే నీటి సెక్మము, W అంటే నీటి సెక్మం అంటే సై, W అంటే నీటి సెక్మము ఈజ్ ఈక్వల్ టు పీడన సెక్మము, తర్వాత ద్రావిత సెక్మము. సొల్యూట్ ప్రెజరు, సొల్యూట్ పొటెన్షియల్, ప్రెజర్ పొటెన్షియల్ అండి. సో ఇది ఆప్షన్ ఏ. నీటి సెక్మం అంటే వాటర్ పొటెన్షియల్, ద్రావిత సెక్మం అంటే సొల్యూట్ పొటెన్షియల్, పీడన సెక్మం అంటే ప్రెజర్ పొటెన్షియల్. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. నీటి సెక్మాన్ని కొలిచే పీడన ప్రమాణాలు ఏంటి? ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ ద యూనిట్స్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ వాటర్ పొటెన్షియల్? న్యూటన్స్, జౌల్స్, వాట్స్, పాస్కల్స్. నీటి సెక్మాన్ని కొలిచేటటువంటి ప్రమాణాలు. ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ డి, పాస్కల్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మొక్కల కణాల్లో కణత్వచంతో పాటు అణువుల రవాణాకు ఏ త్వచం ముఖ్యమైనది? ఇన్ ప్లాంట్స్ cells, the cell membrane and which other membranes are important for molecule movement? కేంద్రక త్వచము, రిక్తిక త్వచము, మైటోకాండ్రియా త్వచము, గాల్జీ త్వచము. మొక్కల కణత్వచాల్లో కణత్వచంతో పాటు అణువుల రవాణాకు ఏ త్వచం ముఖ్యమైనది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, రిక్తికా త్వచము, టోనోప్లాస్ట్. క్వశ్చన్ నెంబర్ 13. ద్రవాభిసరణ పీడనం అనేది ఒక డాష్ రాశి. ద్రవాభిసరణ సెక్మం అనేది ఒక డాష్. ఆస్మాటిక్ ప్రెజర్ ఈజ్ డాష్ ప్రాపర్టీ అండ్ వేరే యాజ్ ఆస్మాటిక్ పొటెన్షియల్ ఈజ్ డాష్. రుణాత్మక, ధనాత్మకం, 0, అనంతం, ధనాత్మకం, రుణాత్మకం, అధికం, అల్పం. ద్రవాభిసరణ పీడనం, ఆస్మాటిక్ ప్రెజర్ అనేది
ఆస్మాటిక్ పొటెన్షియల్ అనేది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, పాజిటివ్ నెగిటివ్. ద్రవాభిసరణ పీడనం అంటే చెప్పిన మనం ఎక్స్పెరిమెంట్లో పైనుంచి మనం ఒక ఇంజెక్షన్ సిరంజ్ తోటి పైనుంచి మనం ప్రెస్ చేస్తున్నాం అంటే ఏంటి, పీడనాన్ని అప్లై చేస్తున్నాం కదా, అది సో కాబట్టి అది పాజిటివ్. తర్వాత ద్రవాభిసరణ శక్మం అంటే ద్రావిత శక్మం కూడా అదే. అంటే ఒక స్వచ్ఛమైన నీటికి మనం ఏదైనా ఒక సాల్ట్ను కానీ లేకపోతే షుగర్ని కానీ యాడ్ చేసినప్పుడు నీటి అణువుల గాఢత తగ్గుతుంది. సో దాన్నే మనం ఏం చెప్పాము, నీటి శక్మం తగ్గటం అని చెప్పినాం. సో కాబట్టి ద్రావిత శక్మం అంటే ఏంటి అంటే నీటి శక్మం తగ్గటాన్ని ద్రావిత శక్మం అంటారు. సో కాబట్టి తగ్గింది అంటే ఏంటి, రుణాత్మకం అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఆవ మొక్క తన బరువుకు సమానమైనటువంటి నీటిని సుమారు ఎన్ని గంటల్లో గ్రహిస్తుంది? A mustard plant observe water equal to its own weight in about how many hours? 24, 10, 2, 5. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, 5 hours. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15. ద్రవ విసరణ ప్రయోగంలో గరాటులోకి నీరు చేరకుండా నిరోధించే బాహ్య పీడనాన్ని ఏమంటారు? నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడే. ద్రవ విసరణ ప్రయోగంలో గరాటులోకి నీరు చేరకుండా నిరోధించే బాహ్య పీడనాన్ని ఏమంటారు? వాతావరణ పీడనము, వేరు పీడనం, ద్రవ విసరణ పీడనము, స్ఫిత పీడనము. కామెంట్ చేయండి సరైన సమాధానం. ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ, ఖచ్చితంగా మనకి గత ప్రశ్న పత్రాల్లో కూడా ఈ చాప్టర్ నుంచి రావడం జరిగింది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఆస్మాటిక్ ప్రెజర్. క్వశ్చన్ నెంబర్ 16. విస్తరణ ద్వారా నీరు మొక్క కణంలోకి ప్రవేశించి కణ కవచం పైన పీడనాన్ని కలగజేసినప్పుడు ఆ కణం ఏ స్థితిని పొందుతుంది? సడలినటువంటి స్థిత, టర్జిడ్, జీవద్రవ్య సంకోచం, ముడుచుకుపోయినటువంటిది. కామెంట్ సరైన సమాధానము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, టర్జిడ్ ప్రెజర్ అని చెప్పామని ఇంతకుముందు. మనం స్ఫితం అంటే ఏంటి, ఉబ్బటం. అసలు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కిస్మిస్ నీళ్ళలో వేస్తే అది ఉబ్బుతుంది అంటే ఏంటి, అక్కడ నీరు లోపలికి వచ్చి దాని మీద పైన ఉన్నటువంటి పొట్టు మీద ఆ పొర మీద పీడనాన్ని కలగజేసినప్పుడు ఉబ్బింది అది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకటే టర్గిడ్ ప్రెజర్ అంటే ఏంటంటే ఉబ్బినప్పుడు వచ్చేటటువంటి పీడనం. సో కాబట్టి లోపలికి వచ్చేది ఏ పద్ధతి ద్వారా వస్తుందంటే స్ఫితం అంటారు దాన్ని. క్వశ్చన్ నెంబర్ 17. విస్తరణ అనేది ఒకటి డాష్ ఎలాంటి ప్రక్రియ, డిఫ్యూజన్. అండ్ దీనికి ఏం అవసరం లేదు. వేగవంతమైంది, సమానము, సక్రియ శక్తి, నిష్క్రియ శక్తి, సంక్లిష్టమైన నీరు. కామెంట్ చేయండి సరైన సమాధానం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, స్లో అండ్ ఎనర్జీ. విస్తరణ అనేది ఒక నిదానంగా జరిగే ప్రక్రియ అని చెప్పిన, మరి దీనికి ఏం అవసరం లేదంటే ఎనర్జీ అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 18. మొక్క కణంలో కణరసం దేనిలో ఉంటుంది? ఇంపార్టెంట్ అని పెట్టింది. వాట్ కంటైన్స్ ద వ్యాక్యులార్ శాప్ ఇన్ ఏ ప్లాంట్ సెల్? సైటోప్లాజం, జీవద్రవ్యము, వ్యాక్యూలు, రిక్తిక, న్యూక్లియస్ కేంద్రకం, సెల్ వాల్ కణకవచం. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, వ్యాక్యూల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ద్రవాభిసరణ నికర దిశ మరియు వేగము దేనిపైన ఆధారపడి ఉంటాయి? నెట్ డైరెక్షన్ అండ్ రేట్ ఆఫ్ ఆస్మోసిస్ డిపెండ్స్ ఆన్ పీడన ప్రవణత మరియు గాఢత, గాలి వేగం మరియు ఆర్ద్రత, మట్టి రకం మరియు pH, పత్రహరితం మొత్తం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, ప్రెజర్ గ్రేడియంట్ అండ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సో ఇదండి మనకి, అంటే పీడన ప్రవణత, గాఢత ప్రవణత వల్ల మనకి ద్రవ విస్తరణ అనేది వేగం అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20.
స్వచ్ఛమైన నీటికి ద్రావితాన్ని కలిపినప్పుడు దాని యొక్క నీటి శకమం ఏమవుతుంది? స్వచ్ఛమైన నీటికి నేను చెప్పిన మనం స్వచ్ఛమైన నీటికి కొంచెం ఉప్పును కలిపినాము, అప్పుడు దాని యొక్క నీటి శకమం ఏమవుతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా, ధనాత్మకం అవుతుందా? కామెంట్ చేయండి సరైన సమాధానం. సరైన సమాధానం ఆప్షన్ సి, డిక్రీజ్, తగ్గుతుందండి. అంటే రుణాత్మకంగా మారుతుందని అర్థం. ఆడ స్వచ్ఛమైన నీటికి 0 ఉంటుందని చెప్పినాం. సో కాబట్టి దానికి సాల్ట్ యాడ్ చేస్తుంటే మైనస్ వెనకబోద్ది. సో కాబట్టి రుణాత్మకం అవుతుంది. డిక్రీజ్, తగ్గటం అన్నా రుణాత్మకం అన్నా ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. నీరు ఎప్పుడు డాష్ నీటి శకమం గల వ్యవస్థ నుంచి డాష్ నీటి శకమం గల వ్యవస్థకు ప్రవేశిస్తుంది? నీరు ఏ శకమం నుంచి ఏ శకమానికి ప్రవేశిస్తుంది? దీనికి సరైన సమాధానము హై టు లో చెప్పాము. అధిక శకమం నుంచి అల్ప శకమానికి ప్రయాణిస్తుందని చెప్పాము నీరు ఎప్పుడు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. నీటి అణువుల గతిశక్తి దేనిపైన అత్యధికంగా ఉంటుంది? గాఢ ద్రావణము, మంచు, స్వచ్ఛమైన నీరు, మట్టిలో నీరు చెప్పాము. నీటి అణువులకు గతిశక్తికి అత్యధికంగా దేంట్లో ఉంటుందని చెప్పాము. నీటి అణువులు స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయని చెప్పాము. కైనటిక్ ఎనర్జీ ఉంటుందని చెప్పాము. నీటిలో ఏమి కలవకుండా ఉంటే దాంట్లో నీటి అణువులకి ఎక్కువ కదిలే శక్తి ఉంటుందని చెప్పాము. సో కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ప్యూర్ వాటర్. స్వచ్ఛమైన నీటికి గతిశక్తి ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే దాంట్లో నీటి అణువులు అవి స్వేచ్ఛగా కదులుతాయి. దాంట్లో ఏదైనా కరిగినప్పుడు వాటి మూమెంట్ అనేది తగ్గిపోయింది. సో మనం చెప్పాము స్వచ్ఛమైన నీటిని తీసుకుని దాంట్లో సాల్ట్ యాడ్ చేసినట్లయితే దాని యొక్క స్పీడ్ తగ్గిపోద్ది అని చెప్పిన వాటర్ మాలిక్యూల్స్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛమైన నీటిలో నీటి అణువులకి గతిశక్తి ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 23. మొక్క కణంలోని ఏ భాగం నీటికి మరియు ద్రావితాలకు సంపూర్ణ పారగమ్యతను చూపుతుంది? విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ ఈజ్ ఫ్రీలీ పెర్మిబుల్ టు వాటర్ అండ్ సబ్స్టెన్సెస్ ఇన్ సొల్యూషన్? సెల్ వాల్, టోనోప్లాస్ట్, సెల్ మెంబ్రేన్, న్యూక్లియర్ ఎన్వలప్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, సెల్ వాల్, కణకవచం అండి. కణకవచము నీటికి మరియు ద్రావితాలకు సంపూర్ణ పారగమ్యతను చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆస్మాసిస్, ద్రవాభిసరణని నిరూపించడానికి ఏ ప్రయోగాన్ని ఉపయోగిస్తారు? ఆస్మాసిస్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ యూజింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్? బెల్జార్ ప్రయోగం, బంగాళదుంప ఆస్మోమీటర్ ఎక్స్పెరిమెంట్, కోబాల్ట్ క్లోరైడ్ ప్రయోగం, పట్టక ప్రయోగం. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం పొటాటో ఆస్మోమీటర్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, లాస్ట్ బిట్ అండి. పత్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో వాతావరణంలో కోల్పోయే ప్రక్రియను ఏమంటారు? సో ఇది మనకి 9th 10th కూడా ఉంటుంది. ద ప్రాసెస్ ఆఫ్ లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ ఫ్రమ్ ద లీవ్స్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్, ఫోటోసిన్సిస్, ట్రాన్స్పిరేషన్, గుటేషన్. పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో పోయే ప్రక్రియను ఏమంటారు? దీని సరైన సమాధానం ట్రాన్స్పిరేషన్ అంటే ఆప్షన్ సి. బిందుస్రావం అంటే ఆకు చివరి నుంచి చిన్న చిన్న చుక్కలు చుక్కలుగా రాలడాన్ని బిందుస్రావం అంటారు. సో ఇవి మనకి దీనికి సంబంధించినటువంటి టాప్ 25 బిట్స్ అండి. సో నెక్స్ట్ రేపు సెషన్లో ఇంకొక నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫిజియాలజీలో ఉన్నటువంటి నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ డిస్కస్ చేద్దాం. థియరీ క్లాస్ అయిపోయిన తర్వాత దాని మీద నెక్స్ట్ డే ప్రాక్టీస్ బిట్లు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో వీడియో చూసే ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.